లక్ష్మణ్ గారు అన్నట్టు కాంట్రాక్టులు మార్చుకోవాలి, మనం డబ్బులు వెనకేసుకోవాలి కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు చేసి నేనెందుకు కంటిన్యూ చేయాలి, నా మార్కెట్ చూపించుకోవాలి కావచ్చు. వెరసి ఏదైనా సరే ఆ నష్టం కావాలన్నా స్పిల్వే నిర్మాణం మే 2022 కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు నదీ గమనం అటు వెళ్తుంది. సో ఆ యొక్క వైఫల్యం కారణంగా మొత్తం వరదంతా డయాఫ్రమ్ వాల్ మీద పడిపోయి డయాఫ్రమ్ కొట్టుకుపోయి కథ కంచికి మనం ఇంటికి అంటే మళ్ళీ మొదలుగా రెడ్డి వచ్చి మొదలుగానంటే రెడ్డి గారు వెళ్ళారు, మళ్ళీ మొదటి నుంచి సినిమా స్టార్ట్ అయింది. ఇది సమస్య. సో దాన్ని ఇప్పుడు కన్నా సరిగ్గా చేసుకోలేదు అనుకోండి, మేడిగట్టుల ప్రాబ్లం లాగా రేపైనా ఫ్యూచర్ వచ్చింది అనుకోండి, రేపైనా ప్రాజెక్ట్ కింద ఐదు డైరెక్ట్ గా రాజమండ్రి మహానగరం నిలబడదు, మొత్తం వచ్చి నా మహానగరం కొట్టుకుపోదు, మొత్తం గోదావరి డెల్టా అంతా కొట్టుకుపోదు. సో ఇది చాలా 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 నిదానంగా పద్ధతిగా చేయకపోతే అత్యంత పెను ప్రమాదాలు వస్తాయి. సో దీనిలో కంగారు పడకుండా జాగ్రత్తగా చేసి ఫ్యూచర్ లో సమస్యలు రాకుండా చేయవలసిన అవసరం ఉంది. ఎవరో మీడియా ఏదో చెప్పిందనో లేదా ప్రతిపక్షాలు చెప్పిందనో గడగడి అలా అని చెప్పి అవినీతి పరంగా లేదా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే పోతే ఇబ్బంది వస్తుంది. అవినీతికి సంబంధించి లక్ష్మణ్ గారు క్లారిటీ ఇస్తున్నారు. ఆయన చెప్పేది ఏంటంటే ప్రాజెక్టులు కాంట్రాక్టర్ దారులకు ఇస్తున్నారు, ఆ కాంట్రాక్ట్ నుంచి ఏ పార్టీ అతీతం కాదు డబ్బులు తీసుకోవడంలో, ఈ పాత్ర లేకుండా ఉండాలి అనేది చూడాలి అంటే కేంద్రమే చేస్తే ఇదంతా లేకుండా ఉంటుంది కదా, కాంట్రాక్టర్లు లేకుండా ఉంటారు, కాంట్రాక్టర్స్ ఇచ్చేటువంటి కమిషన్స్ కూడా లేకుండా ఉంటాయి, వాళ్ళు కరెక్ట్ గా ప్రాసెస్ ప్రకారం ముందుకెళ్తారు కదా అనేది. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక నిమిషం. అంటే నేను అనేది ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టు ఆ సమయం దాటిపోయింది. ఇప్పుడు మాక్సిమం నేను ఇందాక చెప్పాను హెడ్ వర్క్స్ డిఫరెంట్ కాంపోనెంట్స్ కూడా ఇందాక చెప్పాను, హెడ్ వర్క్స్ 70% అయిపోయింది హెడ్ వర్క్స్. అలాగే రైట్ మెయిన్ కి 95% అయిపోయింది, లెఫ్ట్ మెయిన్ కి 85% అయిపోయింది. సో చాలా వరకు చాలా అయిపోయింది. ఇప్పుడు R&R సమస్య అది రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉంది, కేంద్రం చేతుల్లో రెవెన్యూ ఉండదండి, ఒక సెంటు భూమి ఉండదు కేంద్రం చేతిలో, మొత్తం భూమి అంతా రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉండదు. మొత్తం ఇప్పుడు అదంతా సెట్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. సో ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ ప్రాజెక్ట్ వైజ్ రాష్ట్ర ప్రభుత్వమే, కాకపోతే దానికి డబ్బులు ఇచ్చేది కేంద్రమే. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పాత్ర కూడా ఎక్కువ ఉంది, ఎందుకంటే చాలా వరకు వర్క్స్ ఒకటికి వచ్చేసాయి కాబట్టి, ఇక్కడ ఉన్నది కూడా ఎన్డీఏ ప్రభుత్వమే కాబట్టి ఆ ఫేజ్ కి వచ్చేసాం కాబట్టి 10 ఏళ్ళు గోల్డెన్ టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంత సమయం అయిపోయాక మళ్ళీ వెనక్కి వెళ్ళటం అన్నది మళ్ళీ కరెక్ట్ కాదని చెప్పి నా అభిప్రాయం. ఇప్పుడు మనం కావాల్సింది ఎవరికో ఏదో అప్పచెప్పేయటం కాదు, సయోధ్యగా సహకరించుకుంటూ పారదర్శకంగా నిజాయితీగా అవినీతి రహితంగా నమ్మకం కలిగిస్తూ వాడు ఏదైనా సోషియో ఎకనామిక్ సర్వే కావచ్చు తెలియాలి కదా, అసలు డయాఫ్రమ్ వాల్ కొనసాగించచ్చా, రిపేర్ చేయించి వెళ్ళొచ్చా, లేదంటే కొత్తగా నిర్మించాలా, దీని గురించి ఒక రిపోర్ట్ అయితే రావాలి కదా, వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఒక నిమిషం రావు గారు. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి మీ పాయింట్. ఇప్పుడు ఉప్పా లక్ష్మణ్ గారు చెప్పిన దానికి నేను ఏకీభవిస్తూ నేను ఒక మాట చెప్తానమ్మా. ఈ ఇప్పుడున్న పార్టీలు గాని ప్రభుత్వం గాని ప్రతిపక్షం గాని వారి విధానాలతో ఎలక్షన్ కి వెళ్ళారు, వారి విధానాలతో ఎలక్షన్ కి